ఇమేజిన్ ఫ్రెండ్స్, మనకు నెల మొత్తం కష్టపడి సంపాదిస్తాం, కానీ మంత్ ఎండ్కి ఈ అకౌంట్ చూస్తే మన డబ్బు ఎప్పుడు ఎక్కడ ఎలా పోతుందో మనకే అర్థం కాకుండా సైలెంట్గా ముగిసిపోతుంది. కానీ ఒక మంచి వార్త ఏమిటంటే మన కోసం డబ్బు కూడా సైలెంట్గా వర్క్ చేసి మనకు మనీ జనరేట్ చేయగలదు. ఆ మ్యాజిక్ని క్రియేట్ చేసేది మ్యూచువల్ ఫండ్స్. అందరికీ నమస్కారం. నేను మీ రేణుకా పెనుమత్తి. వెల్కమ్ బ్యాక్ టు సిఏ మోహన్ బాబు వెల్త్ క్రియేటర్ ఛానల్. మనీ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ వంటి విషయాలు అందరికీ సింపుల్గా అర్థమయ్యేలా చెప్పడమే మా ఉద్దేశం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ముందుకు తీసుకురాగలుగుతాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? చాలా మంది పెట్టుబడులు పెట్టి చిన్న చిన్న మొత్తాలు కలిసి ఒక పెద్ద ఫండ్గా ఏర్పడుతుంది. ఆ పెద్ద ఫండే మనకు ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మార్కెట్లో పెట్టుబడిగా మారుస్తాడు. దీనివల్ల మనకు ఒక్కొక్కరిగా ఏ కంపెనీ మంచిది, ఏ స్టాక్ కొనాలి, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలి, ఏ సెక్టర్ బాగా పర్ఫామ్ అవుతుంది, మార్కెట్ ఎటు వెళుతుంది అని రోజు ఆలోచించే అవసరం పని లేదు. ఈ మొత్తం రీసెర్చ్, అనాలిసిస్, మానిటరింగ్ అన్నిటినీ ఫండ్ మేనేజర్ మన కోసమే చేస్తాడు. ఆయన మార్కెట్ పరిస్థితులను గమనించి మంచి అవకాశాలు ఉన్న కంపెనీస్ లో ఫండ్ ని పెట్టి మన పెట్టుబడి విలువ పెరిగేలా డిసిషన్ తీసుకుంటాడు. మన పని ఏమిటి? కేవలం ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రమే. మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతా ఎక్స్పర్ట్స్ చేస్తారు. సులభంగా చెప్పాలంటే మన డబ్బుని ఎక్స్పర్ట్స్ చేతుల్లోనే పెట్టి అది మన కోసం వర్క్ అయ్యే విధమే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తుంది? మ్యూచువల్ ఫండ్ పనిచేసే విధానం చాలా సులభం, కానీ అద్భుతమైనది, తెలివైనది. మనం ముందుగా మన చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెడతాం. అది 500 అయినా సరే, 1000 రూపాయలైనా సరే, ఏ మొత్తమైనా పర్వాలేదు. అలానే వేలాది మంది ఇచ్చిన చిన్న చిన్న అమౌంట్స్ మొత్తం కలిపి ఒక పెద్ద పూల్ ఆఫ్ మనీగా తయారవుతుంది. ఈ పూలెడ్ మనీని ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ స్వీకరించి మార్కెట్ పరిస్థితులను గమనించి వివిధ కంపెనీస్, వివిధ సెక్టర్స్ లో విస్తరింపజేస్తాడు. దీనినే డైవర్సిఫికేషన్ అంటారు. ఈ కంపెనీస్ బిజినెస్ బాగా నడిస్తే దాని వాల్యూ పెరుగుతుంది. కంపెనీ వాల్యూ పెరిగితే మన ఫండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఫండ్ వాల్యూ పెరిగినప్పుడల్లా అదే పెరుగుదల మన పెట్టుబడి మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మన పెట్టుబడి విలువ కూడా స్వయంగా పెరుగుతుంది. మరియు ఈ మొత్తం ప్రక్రియ మార్కెట్ ను గమనించడం, కంపెనీస్ ను ఎనాలిసిస్ చేయడం, ఎక్కడ పెట్టాలో, ఎక్కడి నుంచి తీసుకోవాలో నిర్ణయించడం అన్ని ఫండ్ మేనేజరే చూసుకుంటాడు. మనకు ఎలాంటి టెన్షన్ పడవలసిన పని లేదు. మన రోజువారీ బిజీ లైఫ్ లో ఉన్నప్పటికీ మనం పెట్టుబడి మన కోసం సైలెంట్ గా పనిచేస్తూనే ఉంటుంది. సూటిగా చెప్పాలంటే మన డబ్బు మన కోసం పగలు రాత్రి పనిచేసే విధానం ఇదే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ మనకు ఎందుకు అవసరం? మనకంతా తెలుసు, పెట్టుబడి అంటే చాలా మందికి భయం. స్టాక్స్ అంటే కూడా రిస్క్ అనిపిస్తుంది. టైం లేదు, నాలెడ్జ్ లేదు అని వెనక్కి తగ్గిపోతారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో మార్కెట్ ని ప్రొఫెషనల్స్, ఎక్స్పర్ట్స్ ను హ్యాండిల్ చేస్తారు. మన డబ్బును ఒకే చోట పెట్టరు, స్ప్రెడ్ చేస్తారు. దానినే డైవర్సిఫికేషన్ అంటారు. రిస్క్ ఆటోమేటికల్లీ తగ్గుతుంది. స్మాల్ అమౌంట్ తోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. మన ఫ్యూచర్ గోల్స్ కోసం పర్ఫెక్ట్ వెల్త్ బిల్డింగ్ సిస్టమ్. ఇక మనకు భయం ఎందుకు? స్మార్ట్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ రకాలు ఏమిటి? నెంబర్ 1, ఈక్విటీ ఫండ్. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతారు. రిటర్న్స్ ఎక్కువ, కానీ పేషెన్స్ అవసరం. లాంగ్ టర్మ్ గోల్స్, న్యూ హౌసెస్ కోసం, రిటైర్మెంట్ కోసం పర్ఫెక్ట్. నెంబర్ 2, డెట్ ఫండ్స్. గవర్నమెంట్ బాండ్స్, కంపెనీస్ బాండ్స్ లాంటి సేఫర్ ఆప్షన్స్ లో పెట్టుబడి పెడతారు. రిస్క్ తక్కువ, రిటర్న్ స్టడీ, షార్ట్ టర్మ్ కోసం చాలా మంచి ఎంపిక. నెంబర్ 3, హైబ్రిడ్ ఫండ్. ఈక్విటీ ప్లస్ డెట్ రెండు మిక్స్, రిస్క్ బ్యాలెన్స్ గా ఉంటుంది. బిజినెస్ కి ఐడియల్. నెంబర్ 4, ఇండెక్స్ ఫండ్. నిఫ్టీ లేదా సెన్సెక్స్ ని ఫాలో అవుతాయి. ఫండ్ మేనేజర్ స్టాక్ పికింగ్ ఎక్కువగా చేయడు. ఇండెక్స్ ఎలా కదులుతుందో అదే ఫాలో అవుతుంది. చార్జెస్ తక్కువ, స్టెబిలిటీ ఎక్కువ. ఎస్ఐపి అంటే ఏంటి? ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్. అంటే మనం ప్రతి నెల నిర్ణయితమైన చిన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడిగా పెట్టే ఒక అలవాటు. ఇదంతా సాదా సీదా ప్లాన్ అనిపించిన మనలో చాలా శక్తివంతమైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ ను ఆటోమేటికల్లీ తీసుకొస్తుంది. ఎస్ఐపి వల్ల మనకు ప్రతి నెల క్రమబద్ధమైన డిసిప్లిన్ వస్తుంది. మార్కెట్ ఎప్పుడు హైలో ఉన్నా, ఎప్పుడు లోలో ఉన్నా మన ఫిక్స్డ్ అమౌంట్ పెట్టడం వల్ల యావరేజ్ ప్రైస్ అడ్వాంటేజ్ వస్తుంది. చిన్న మొత్తాలు కూడా కాలక్రమాన పెద్ద లాంగ్ టర్మ్ వెల్త్ గా మారుతాయి. మార్కెట్ ను రోజు చూస్తూ భయపడే అవసరం లేదు. పూర్తిగా టెన్షన్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ గా అవుతుంది. సారాంశంగా చెప్పాలంటే చిన్న చిన్న అమౌంట్స్, నియమితమైన రిథం, సమయంతో కలిసిన పేషెన్స్, ఇవి చివరకు మనకు ఒక పెద్ద అందమైన ఫైనాన్షియల్ ఫ్యూచర్ ని ఇస్తాయి.
స్మాల్ మనీ రెగ్యులర్ హ్యాబిట్ బిగ్ ఫ్యూచర్ అవుట్కమ్. అదే ఎస్ఐపి శక్తి. ఎవరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలి? మార్కెట్ గురించి ఎక్కువగా తెలియని వారు, టైం మేనేజ్ చేయలేని వారు, రెగ్యులర్ సేవింగ్ హ్యాబిట్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకునేవారు, లాంగ్ టర్మ్ డ్రీమ్ ఉన్నవారు, రిస్క్ బ్యాలెన్స్ గా హ్యాండిల్ చేయాలనుకునేవారు ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభించాలి. రిస్క్ ఉంటుందా? అవును, కొంచెం ఉంటుంది, కానీ అది కంట్రోలెడ్ రిస్క్. ఎందుకంటే డబ్బు ఒకే కంపెనీల్లో కాదు, అనేక చోట్ల పెట్టుబడి పెడతారు. లాంగ్ టర్మ్ లో చూసుకుంటే రిస్క్ స్వయంగా తగ్గిపోతుంది, రిటర్న్స్ బలంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడెలా ప్రారంభించాలి? నెంబర్ 1, ముందుగా మీరు ఫైనాన్షియల్ గోల్స్ ఏంటో నిర్ణయించుకోండి. నెంబర్ 2, మీకు రిస్క్ లెవెల్ అర్థం చేసుకోవాలి. నెంబర్ 3, మీరు సరిపడే ఫండ్ టైప్ ఎంచుకోండి. నెంబర్ 4, ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. నెంబర్ 5, ఏఎంసీ ఆఫీషియల్ సైట్ లేదా ట్రస్టెడ్ ప్లాట్ఫామ్లో కేవైసీ పూర్తి చేయండి. నెంబర్ 6, ఆ తర్వాత ఎస్ఐపి లేదా లంసంలో ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టండి. నెంబర్ 7, పెట్టుబడి పెట్టిన తర్వాత పేషెన్సీ చాలా ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తాయి, మనకు ఎందుకు యూస్, ఎవరు ఎంచుకోవాలి అని క్లియర్గా అర్థమైందో నమ్ముతున్నాను. మనీ మనకు అవసరం, కానీ దాన్ని సరైన విధంగా పెంచడమే నిజమైన స్కిల్. ఆ స్కిల్ని మన కోసం సింపుల్గా డిసిప్లిన్గా చేసేది మ్యూచువల్ ఫండ్ సిస్టమ్. పెట్టుబడి ఎర్లీగా స్టార్ట్ చేసి ఫ్యూచర్ డెఫినెట్లీ బ్రైట్గా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సీఎం మోహన్ బాబు వెల్త్ క్రియేటర్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ రేణుకా పెనుమతి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు హ్యాపీ ఇన్వెస్టింగ్, స్టే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ.